రాజమండ్రి ఎలా ఉండాలి అసలు అని ఇక్కడ అరితే రామచంద్రపురం వినపడాలి. వాళ్ళు అర్థమనే ఉన్నారు, గుండాకపోతే అరవట్లేదు. టాబ్లెట్ వేసుకున్నావా లేదా? అది పొద్దున్న వేసుకోలే. రాజీ గారు వస్తున్నారు. రాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎలా వాళ్ళకి ఫైనల్ గా మనందరం కలిసాం. దీపావళి, హ్యాపీ దీపావళి. ముందుగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన రాజుబాయి ఈవెంట్స్, అలాగే చంటి వీళ్ళకి, అలాగే ఎవరైతే మన వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని మీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఇలా జరగటం నిజంగా సంతోషం. ఎందుకంటే మొన్న ఒకరోజు ఈవెంట్ అనుకొని బాగా పెద్ద వర్షం పడింది, క్యాన్సిల్ అయింది. ఈరోజు ఈ చిన్నది మనం ఏం చేయలేదు, నాకు తెలిసి ఇది కంటిన్యూ అవుతుంది, ఏం కాదు. అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ముఖ్యంగా మన రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఎక్కడ ఈవెంట్లు కావాలన్నా మన రాజుబాయి ఈవెంట్స్ బాగా ఫేమస్. మన సెలబ్రిటీలు ఎవరైనా తీసుకురావాలన్నా, కాబట్టి రాజుబాయి ఈవెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మా చంటి ఎంత బాగా చూసుకున్నాడంటే మొన్న వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ. చంటికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మా టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరిని పరిచయం చేస్తారు. ఏంటి చిన్నవాడు మొన్న 12 వెళ్ళి 11 వచ్చింది అంటున్నారు? నేను 13 వెళ్ళి 12 చెవులు కూడా చెవులు చైతన్యుడే ఏంటి ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? అవలేదా? ఎక్కడ ఇండైరెక్ట్ వయసు? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏమంది? బాబో ఏమి నీ అందం అంది. బాబో అని ఉండదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటుంది. సరిగ్గా చెప్పు. ఏమంటే ఆది గారు మా ఊరు పక్కనే తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారో తెలుసా? ఏమంటారు? మడతకాజా అంటారండి. ఒక్కసారి కళ్ళజోడు తీసి చెప్పమను అండి. మడతకాజా కాదు ముడతకాజా అని చెప్పమను. 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఏమంటే అంత గట్టిగా నవ్వొచ్చండి, నుడతలు ఎవరికి రావా? ఏమంటే ఆది గారు మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా నాకు సమస్య ఉందండి. చెప్పు. ఆ సమస్య వచ్చింది కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తన బుద్ధి ఎత్తలేదు, ఏ పని బుద్ధి ఎత్తలేదు. ఏంటది సమస్య? ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి. ఇంకా మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తన బుద్ధి ఎత్తలేదు, ఏ పని బుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా, నేను నల్లగా, మీ ఆవిడ కూడా నల్లగా, వాడు మాత్రం తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడగానండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఎత్తనం ఎవరిదైతే ఏంటి? ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నాను. మీ ఇష్టం ఏంటి పైకి వస్తున్నాయంటే? పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది, నిన్న ఫోన్ లో మాట్లాడారు. ఏంటి మన పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమన్నారు? ఎవడో మన టీంలో అందాల తార ఎవరు? అయ్యో బాబోయ్ నవరస చూసారా? తెలుపు ఆ అందం. ఈ లైట్లు కూడా ఎందుకు పనిచేయమండి, అంత అందగత్తి. అమ్మా మైక్ ఉందా నీ దగ్గర? ఏ ఒక్క మైక్ ఏంటి? ఏదో బీకేని అనుకుంటారు వాళ్ళు. ఏమండి తాగొచ్చారా? నేనా? అవును. మగాళ్ళు అన్నా కొంచెం తాగుతారు, తప్పేమని. చూడు ఎంతమంది మగాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకసారి మన మగాళ్ళందరూ ఒకసారి వేసుకోండి. మీ ఆడాలందరి చేత నువ్వు అన్నట్టు నువ్వు ఆడాలేనా? హలో, నేను అమ్మాయినండి. ఓకే సార్, మీరు తాగే ఉన్న డబ్బులని దాచిపెట్టి ఈ రాజమండ్రిలో 10 ఎకరాలు కొనొచ్చు తెలుసా? మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే డబ్బులు తెలియకప్పుడే కొనొచ్చు. మేము మేకప్ వేసేది మీకు అందంగా కనపడడానికి మాత్రమే. మేము తాగేది కూడా మీరు మా గట్టికి అందంగా కనపడడానికే. ఏమండి అలా మాట్లాడకండి, చీర కట్టుకొని వచ్చాను. ఆహా, ఎలా ఉన్నా? బాహుబలిలో అనుష్కలా ఉన్నావే. అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పుల్లలేరు ఉంటుంది కదా, ఆ అనుష్క. ఏమండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది? ఏ రోజున ఒక నగ నట్ర కొనిచ్చారా నాకు మీరు? నీకు నగ నట్ర పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్స్ అంటారు. కావాలంటే ఒక దోశ అడుగు పెడతారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికి లేదు ఎందుకు? ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లబ్బుడు కడాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందరూ వేస్తారు. ఇక్కడ నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం రాయాలా? కీర్తి శేషుల వివాహం రాశారు. చచ్చిన వాళ్ళ పెళ్ళిని ఎవడు రాలి అక్కడికి. ఏమండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ మొన్నటికి మొన్న సరోజతో గొడవ ఏంటండి అంటాం? రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకుందాం రండి. ఏమండి
చాలా మాటలు నాకు ఒక చిన్న సందేహం ఉందండి. ఏంటది? ఫైర్ స్టేషన్ లో అందరు మగవాళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేయరు ఎందుకు? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? అవును, మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆపడం రాదు కదా, అందుకే పనిచేయరు. అబ్బాయి నువ్వు పక్కన వాడు ఎవడో వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బింద కనపడట్లా? ఆవిడే మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొస్తుందండి. ఏంటది? ప్లీజ్ రిక్వెస్ట్, నీ కోసం ఈ గొడుగు, అయ్యో. నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతి కడుగు. అది కవిత. అది ఏమంటే బాగలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి. గేదెలు తోడేది పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం పనోళ్ళు. ఆహా. ఏమడో నేనేం తెలుగు తక్కువ కాదండి, అంత తెలియనుడు. మహా తెలివనండి. మనం రాజమండ్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావురా, వెళ్తున్నాం. ఒక 100 రూపాయల నోటు 500 రూపాయల నోటు దొరికింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేను ఏమైనా ఎర్రిపప్పులు అనుకుంటున్నారా? 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్పవే, నేనైతే 2 తీసుకుంటాను బాగా. ఏమండి రామచంద్రపురం పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులకి వెళ్తున్నారా? ఆ. సరే, పెళ్లి చూపులకి కట్టిన కింద మీ అత్త మామలు చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు. ఏంటది? అదే కారు ఇస్తానంటే ఒక హెలికాప్టర్ అడుగు. ఆ. ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇప్పుడు అవసరం అది? ఏమండి మీ దించిన దివాంచలు వస్తుంది. ఏంటి తల మీద దెబ్బ ఏంటండి అది? ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టాడు. ఆ సుబ్బారావు గారు రోడ్డు తీసి పడితే మీరు చూస్తా ఊరుకున్నారు, మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అప్పుడు సర్లే, మీతో నాకెందుకు కానీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్సు అని వాడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడే? 10 గంటలకు అవుతుందిరా. తాగొచ్చావా? లేదండి, ఇంకా ఆ. లాస్ట్ బస్ ఎన్ని గంటలకి? లాస్ట్ బస్సు అయితే 1 గంటకి. దాని తర్వాత నువ్వేమన్నా మాట ఇచ్చావు? అదే లాస్ట్ బస్సురా. సార్ మీతో ఎందుకు గొడవ? అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు రాజమండ్రి. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలంటారా? దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? ఆర్కే బీచ్ వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. మరి ఆ రెండు అడగగానే చెప్పినాడు, మా అత్తగారు తెలియదా? ఒరే, చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఆ అడ్రస్ నాకు తెలుసండి. నీకు ఎలా తెలుసు? ఒకసారి మీ ఆవిడ పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? చిచ్చిన అలాంటి కదా. అది అలాంటిదే, నా భయం అది కదా. థ్యాంక్ యూ సో మచ్. చేస్తే ఆయన మైక్ కుదిరేసి వెళ్ళిపోతాడు. మామూలు సెలబ్రిటీ కాదు, కలర్ లో తెల్లగా ఉంటాడు, జుట్టు ఒత్తుకుంటది, సన్నగా స్లిమ్ గా ఉంటాడు. ప్లీజ్ వెల్కమ్ ఫారెన్ సెలబ్రిటీ. గట్టిగా చెప్పట్లు. ఎవడరా ఈ కాగితాలు ఎత్తుకుని పైకి పంపించి? ఫారెన్ వచ్చారా సార్? మీకు ఎలా తెలుసు? మొత్తం కొట్టేస్తాను. పిచ్చి పిచ్చేసేలా చెప్పావా నా గురించి? ఫారెన్లో ఎండలు ఎక్కువ. ఎందుకు? సారీ సార్. సార్ కోట్ బాగుంది సార్. థ్యాంక్ యూ. మీకు కాకుండా వేరే వాళ్ళకైతే ఇంకా బాగుంది సార్. చెప్పావు నా గురించి? చెప్పాను సార్. ఒక ఎదవా ఒక లబ్బుడు ఒక సెలబ్రిటీ వస్తున్నాడని చెప్పాను సార్. చెప్పు సార్. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి. అవును, నన్ను మీ అందరి గురించి మాట్లాడమని, అవును, మన ఊరి జనం గురించి మాట్లాడమని పిలిపించారు. అవును. సో మన రాజమండ్రి గురించి, మన గురించి మాట్లాడే ముందు మా తాతగారి గురించి చెప్పాలి ఒక 2 మాటలు. Yes. అప్పట్లో మా తాతగారు రాజమండ్రిలోనే తిరిగేవాళ్ళు. సో మా తాతగారు ఎంత గొప్ప వాళ్ళంటే, అప్పట్లో మన రాజమండ్రి కుర్రోళ్ళకి అమ్మాయిలు దొరకకపోతే మా తాతగారే అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళు. తాతగారు బ్రోకరా అండి? పెళ్లిళ్ళ సంబంధాలు చూసేవాళ్ళు. పెళ్లి సంబంధాలు మీరు కోపడుతుంటే మా రాజమండ్రిలో తిరిగే పందిలా ఉన్నారు సార్. ఒట్టుగా సార్ ఒకసారి ముందు కట్టండి. అనండి సార్, ఒకసారి ఒకసారి అనండి సార్. సారీ సార్. తాతగారు సిగ్గు లేదు. మనిషివా పశువా? ఏమైందిరా? కడుపుకి అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు. ఏమైంది? సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుందా? వాడు ఎవడో కారు రోడ్డు కట్టంగా పెట్టాడు చూడండి సార్. ఎవరా నువ్వు? పెట్టండి సార్. సిగ్గులేదు. ఎదవా ఎదవా సన్నాసి సన్నాసి అరగుండోడా. పెట్టండి సార్, ఒక మూల పడి ఉంటది. గుండుందో లేదో తిట్టండి సార్. అరగుండోడా. సిగ్గులేదు. సిగ్గులేదు. మనిషివా పశువా? మనిషివా పశువా? పెంచా వెనకాల పంచికిలా తిని పెట్టండి సార్. మీరు చెప్పండి సార్, పడి ఉంటది. కార్ తీరా. కార్ నెంబర్ ఎంత? సన్నాసి. కార్ నెంబర్ 0000. అరే అది నా కారేరా? మీ కారా? సారీ సార్, మీరు మిమ్మల్ని తీసుకున్నారు. సార్ ఎవడరా ఈడు? సార్ టీవీలో వచ్చేది నువ్వే కదా? నేనే గుర్తుపట్టినట్టున్నాడు కుర్రోడు. కాదు, ఎందుకు వస్తావు? ఎందుకు వచ్చేదేంటి రా, నేను సెలబ్రిటీని. నీకు పని ఏం లేదా ఇంట్లో? కాదమ్మా, టీవీలోనే నా పని. ఒక ఫోటో సార్ ప్లీజ్. గుర్తుపట్టినట్టున్నాడు కుర్రోడు. తీ సార్. ఏంట్రా? నీ అక్క తీ 2 ఫోటో. నా అక్క. ఏం సార్ ఇట్లా కొడిది
సెల్ఫీ సెల్ఫీ సార్ కూర్చో 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 వద్దులేరా కూర్చో సార్ వద్దులే ఈ అక్క అంతే నుంచి గుండె మీద కొడతాం ఎక్కువ కూర్చో ఏడ పడుకో ఎమ్మెల్యే గారయ్యా అయితే పడుకోనా ఇక్కడ ఏదో మీటింగ్ ఉన్నట్టు వచ్చిందండి తాళం వేసేసుకుంది తాళం చేయమో దాని దగ్గర ఉండిపోయింది కప్పేమో దాని దగ్గర ఉండిపోయింది ఒకసారి చెప్పండి ఏమండి ప్రభా ఏం పేరు ప్రభా ఏమండి ప్రభా గారు ప్రభా మీ మొగుడు కప్ప అంటే ఇక్కడే ఉండిపోయిందంట కప్ప కాదండి తాళం ఉండిపోయింది తాళం ఉండిపోయిందంట దానికి ఇవ్వండి నువ్వు తాళం పట్టుకొని ఇప్పుడు చూడు గీతలు ఉన్నాయి మైక్ తీసుకో ఇదే చేతిలో ఉంది ఎడం చేతిలోకి వచ్చింది అమ్మతోడు మీ అమ్మతోడు సార్ నీ పిల్ల మీద ఉంటూ నీ పిల్లం మీద ఒట్టు సార్ నాకు పెళ్లి కాలేదే నాకు అవ్వలేదు సార్ బాగా చూడండి నువ్వు నీతో పడుకోమని చెప్పు నేను బొట్టు కూడా ఉండు అరే పడుకుందా ఏం కదా చల్లగా ఉండదు ఈ అమ్మ ఈ పడుకునే కామెడీ ఏందిరా దేవుడా ఏం చెప్పావు థ్యాంక్ యూ సార్ మరి పిలవగానే మిక్స్ చేసినందుకు మా కళాకారులందరి తరఫు నుంచి కూడా వాసిరెడ్డి బాబీ గారికి కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాం. మరి వాళ్ళు నేను చెప్పేసాను కానీ దానికి డబల్ ఇప్పుడు జరిగింది. నిజంగా ఆ రోజు ప్రోగ్రాం ఆగిపోయిన మాకు ధైర్యం కలిగించింది ఆది గారు. ప్లీజ్ ఆది గారు ఆ రోజు మాకు సపోర్ట్గా నిలిచి ఖచ్చితంగా మళ్ళీ వస్తాను నేను మీకు తగ్గిన రేట్లో చూసుకుని నేను వచ్చి చేస్తాను ఖచ్చితంగా అని ఆ రోజు మాకు అభయించింది ఆయన. అలాగే నిన్న కలిసిన సత్యదేవ నర్సీ వాళ్ళ దగ్గర కానీ వీళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా సపోర్ట్ చేశారు. అలాగే మీ అందరి సపోర్ట్తో ప్రతి 2 monthsకి ఏదో ఒక ఈవెంట్ చేయాలని, అంటే సాధారణంగా రాజమండ్రి కళలకు పుట్టినీళ్ళు అని అంటారు. ఆ కళలో అంతరించుకోకుండా ఉండాలంటే ప్రతిదీ తీసుకొని మీ ముంగిట్లో ఇన్స్టా లవర్స్ కానీ మన డీ షోస్ చేసే మన ఆది గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా చూస్తే వాళ్ళతో ఉన్న అట్రాక్షన్స్ ఎలా ఉంటుందని ఒకే ఒక పరిచయం అయింది. బట్ చిన్న దురదృష్టం ఏంటంటే ఫ్లడ్ అక్కడ విజయవాడలో చాలా దారుణంగా పరిస్థితిలో ఉంది. కానీ ఎవరిని డిస్కరేజ్ చేయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో
ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అలాగే ఇది అయిన తర్వాత చంటి అండ్ టీంతో మొత్తం అంతా కూడా మేము ఒక 50 మెంబర్స్ సర్వీస్ చేయడానికి వెళ్ళడానికి అనుకున్నాం. ఖచ్చితంగా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సహకారం చేస్తే మనం ఒకరు సాయం చేస్తే ఆ సాయం మనకు వేరే రూపాన్ని ఇస్తాడు దేవుడు. దయించి లెట్ us all pray for విజయవాడ. అందరికీ సహకారంగా నిలుచుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా పంచుకొని అందరం కాలం ఉండాలని కోరుకున్నాం. ఆది గారికి ఒక ప్లాంట్ అందజేయడం జరుగుతుంది. ఒకసారి వేసుకొని గట్టిగా, ఎందుకంటే కింద నుంచి ఎలా ఎదిగి పెద్ద వృక్షంగా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని సంపాదించారు ఆది గారు. అటువంటి మొక్క నుంచే వారు ఎదిగారని గుర్తుగా మొక్క ఇవ్వడం. అందరూ ఉత్సాహంగా ఉన్నారా? ఈవెంట్స్ వారు మన చంటి బాబు అంతా కలిసి ఇంత కష్టపడి ఈ బిగ్గెస్ట్ షో, పెద్ద షో జరిపించడం చాలా ఆనందదాయకం. అయితే ఈ రాజమండ్రి ప్రజలంతా చూసేలాగా, సంతోషించేలాగా ప్రతి నెల కానీ ప్రతి 2 నెలలకు కానీ ఒకసారి పెడితే ఈ ప్రోగ్రాం చాలా